హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నందికొండ పట్టణం లోపలందరికి సంతానం ఉన్నది. కులాల 18 జాతులు ఉన్నాయి. ఇంతమంది లోపల అందరికి సంతానం ఉన్నది. నా కడుపు వండలేదు, నాకు సంతానం కాలేదు. సంతానం లేని జీవితం వ్యర్థము. భూమి మీదకి వచ్చి మానవ జన్మం ఎత్తినప్పుడు కనే సావాలగని కనుక ఒకనాడు సావరాదు. ఈ ఉండి ఉద్ధరించడేమున్నది, బ్రతుకుండి ప్రయోజనమేమున్నది? ఎందుకు ఎందుకు ఈ జీవితము తొందరయ్యేలా? నా ప్రాణం మీద పర్వాలేదని అమ్మవారు ధర్మావతి అడవి అరణ్యవాసం లోపల ఉన్నది పాడుబడ్డ గుడి. ఆలో గుడి కాడి కట్టి గుర్తుగా పూజలు కట్టింది ఆ ధర్మావతి. పాడుబడ్డ గుడి పేటికి బదలంగా వచ్చింది. గుర్తుగా గుళ్ళల్ల పూజ కట్టింది. అందు గలవాడు ఇందు లేడన్న సందేహం ఉండదు. ఎందెందు వెతికి నందందు గలవాడు నమ్ముకున్నోనికి నాభి అందే ఉంటారు నారాయణమూర్తి. అమ్మవారు కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం ఉన్నదా లేదా అని శంకరుడు అరిసేతు లోపల ఎప్పుడు చూస్తున్నాడో, అమ్మవారు ధర్మవతి కడుపు లోపల ఇద్దరు కొడుకులు పుట్టేది. ఇద్దరు కొడుకులు పుట్టేది. కొడుకుల తోడి కష్టం వచ్చేది ఉన్నది. కొడుకులు పుట్టినాక బాధలు వచ్చేది ఉన్నాయి. దాని అతిగతి ఎప్పి వద్దే బిడ్డ వద్దే, నీకు సంతానం వద్దు బిడ్డని నేనంట. కాదు తండ్రి, లేదు తండ్రి, నాకు కావాలంటే దాని కర్మను అనుభవిస్తుంది. నేను ఇద్దరు కొడుకులను అడిగడతానన్నాడు ఆ శంకరుడు. కోరడు బండారు బట్టి విరికడి ఆ బాగు బట్టి సత్యవల్ల బండారికై మంత్రిచ్చిండు శంకరుడు. ఇక్కడ బండారు బట్టి విరికడి ఆ బాగు బట్టి తండ్రి వారు
అంటే శంకరుడు ఒక్క 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారము దాల్సిండు. ఎడవ సంఖ కేసిండు ఏడు బట్టేడి ఎండి తోలే, కుడి సంఖ కేసిండు పందుం బట్టేడి పైడి తోలే, రిక్కలాది శూలము చక్కని సంగమయ్యా. గనగన గనగన గంటలు కొట్టుకుంటే గానగంత గంట పట్టుకొని గుమ్మంత శంకు పట్టుకొని లోకాల శంకరుడు ఆడబడ్డ గుడి బేటికి వస్తున్నాడు. ఆ శంకరుడు ఎట్లా వస్తున్నాడు దేవుడు? మంచి మనసులో మించిన దైవం కలదురడండా అది మంచి మనసులో మించిన దైవం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే. ఆ బాటలేంది మేము బల్లదిగటోళ్ళం కాదు. సహస్రనామ తత్తుల్యం తాగుతాం ఇట్లా గుల్ల బొత్తలు పెంచుతాం. రామనామ వరాలే మైదపడిన పోతార మరి పుర్రము అక్కల ముక్కల్లారా. నేనే శ్లోకం చదువుతా, నువ్వే శ్లోకం చదువుతానవే. ఏది నీదే శ్లోకం? నీదేం శ్లోకం? శ్లోకము రాదే. ఏంటి శ్లోకము రామనామ శ్లోకము. రామ రామ అంటే రోమ రోమ అన్న పాపాలు పోతాయట. అనరానకున్న శౌలాతో వినరన్న వినవన్నాడు భగవంతుడు. పిచ్చిదానా రామ రామ అంటే మన లోన పాపాలు
పోతాయట నేనేమో రామనామ శ్లోకం చదివితే నువ్వు ఏ శ్లోకమే చదివేది రాసోకం ఏ శ్లోకం ఏంటమ్మా అలా తోటి మనకు రాదు మన దాని మన దాటే పోవాలి